ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న ఉత్తమ్, నాకు తెలుసమ్మా, అమ్మన్న మాటలకి నువ్వెంతగా బాధపడుతున్నావో. గొడ్రాలన్న మాట నీ గుండెల్ని ఎంతగా గాయం చేసిందో నేను అర్థం చేసుకోగలను. అయినా ఎవరన్నారమ్మా నీకు పిల్లలు లేరని? నేను నీ బిడ్డని కాదా? నువ్వు నాకు తల్లివి కాదా? అవునమ్మా, 25 ఏళ్ల కొడుకు పసిబిడ్డలా మీ ఒడిలో పడుకుంటే మీరు పిల్లలు లేని తల్లి ఎలా అవుతారమ్మా? అమ్మ కాకుండా ఎలా పోతారు? ఏడవకండి. అవునమ్మా, నేను సుహాసిని అమ్మ కడుపులో పుట్టినా నీ ఒడిలోనే పెరిగాను. నీ వేలు పట్టుకొని నడిచాను. నీ చేతి గోరు ముద్దలు తిన్నాను. మా అమ్మ కంటే ముందుగా నిన్నే నేను అమ్మ అని పిలిచాను. అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో నీ ప్రేమ చూసే తెలుసుకున్నానమ్మా. ఉత్తమ్, అయినా అలాంటప్పుడు నువ్వు గొడ్రాలు ఎలా అవుతావమ్మా? నాన్న ఉత్తమ్, చూడమ్మా, అమ్మ అనే అక్షరానికి రూపాన్ని వెతికితే అది అది నిన్నే చూపిస్తుందమ్మా. నా గుండెల్లో దాచుకున్న ప్రతి జ్ఞాపకంలో నువ్వే ఉన్నావమ్మా. సుహాసిని అమ్మ జన్మనిస్తే నువ్వు జీవితానికి సరిపడా అమ్మ ప్రేమనిచ్చావమ్మా. అలాంటి నీ బిడ్డుండగా నువ్వు బిడ్డలేని దానివి ఎలా అవుతావమ్మా? నాన్న ఉత్తమ్, చాలు నాన్న, ఈ మాటలు చాలు. నా కడుపు నిండిపోయింది, నా బాధ తీరిపోయింది. నువ్వుండగా నేను గొడ్రాలు ఎలా అవుతాను నాన్నా? నేను అమ్మని, నా ఉత్తమ్ బాబుకి తల్లిని, నా ఉత్తమ్కి తల్లిని నేను. అత్తయ్య గారి కోపం మీకు తెలిసిందే కదమ్మా. ఏదో ఆవేశంలో అలా అంటారు తప్ప కావాలని మాత్రం అలా అనుండరు. అవునమ్మా, నేను పుట్టక ముందు నుంచే మీరిద్దరూ కలిసి ఉన్నారు. ఆవిడ కోపమేంటో, ఆవిడ మనసేంటో నాకంటే నీకే బాగా తెలుసు. అమ్మా, అమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. అవునమ్మా, అత్తయ్య గారి కోపం హారతి లాంటిది. అలా వెలుగుతుంది, అంతలోనే వెలిసిపోతుంది. మైథిలి, అమ్మ బాధపడ్డానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటది? మన పెళ్ళయ్యేంత వరకు నన్నే పసిబిడ్డలాగా చూసుకునేది. కానీ పెళ్ళైన దగ్గర నుంచి నేను నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాను. దాంతో అమ్మ ఒడిలో ఆడించడానికి బిడ్డ లేకుండా పోయారు. అందుకని త్వరగా మనిద్దరం ఒక బిడ్డని కనిస్తే ఆ మనవడి ప్రేమలో మునిగిపోయి అమ్మ ఈ లోకాన్ని మర్చిపోతుంది. ఏమంటావ్? నేనేమైనా కాదన్నానా? మీరే ఆలస్యం చేస్తున్నారు. అమ్మా, చూసావా ఏం మాట్లాడుతుందో? నేను ఆలస్యం చేస్తున్నానంట. అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది నాన్న. నాకు కూడా మనవడు పుడితే చూడాలని, ఈ చేతులతో వాణ్ణి పెంచాలని, ఈ ఒళ్ళో వాణ్ణి ఆడించాలని చాలా ఆశగా ఉంది. ఓకే అమ్మా, ఓకే అమ్మా. నీ కొడుకు మాటిస్తున్నాడు. సంవత్సరం తిరిగే లోపల నీ మాట నెరవేరుస్తాను. నీ ఒడిలో పండంటి బిడ్డను పెడతాను. మరీ సంవత్సరం లోపంటే నాకు భయంగా ఉందండి. నీ భయం నేను పోగొడతాను కదా. సరే పద చెప్తాను. అమ్మా వస్తానమ్మా, నేను ఆ పనిలోనే ఉంటాను. అయ్యో, అరే వదలండి. ఎస్, అమ్మ జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉంది. సరే పద. సరే వెళ్దాం, పదండి. ఆంటీ, ఆంటీ, ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చినా, దాన్ని అవమానించినా నేను తీసుకునే నిర్ణయం మీ ఊహకు కూడా అందదు.
అందుకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, లేదంటే తమకు నచ్చిన చోటికి వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నారా ఆంటీ? నా ఫ్రెండ్ ముందు నన్ను అవమానిస్తారా? నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటారా? జరుగు, తప్పక. అయ్యో! ఆంటీ ఆంటీ ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం ఇస్తుంది ఆంటీ. ఆ సామాన్లు నాకు ఎక్కడ తగిలి నేను ఎక్కడ చేస్తాను అని టెన్షన్ గా ఉంది. ఆంటీ ప్లీజ్ ఆంటీ, కొంచెం కూల్గా ఉండండి ఆంటీ. ఆంటీ 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 వదిలేయ్, వదులు, వదిలేయ్. వదలండి ఆంటీ ప్లీజ్ ఆంటీ. వదిలితే ఇంట్లో సామాన్లని బద్దలు కొట్టేలాగున్నారు. అసలు ఎందుకు మీకు ఇంత కోపం వచ్చింది? అత్తయ్య గారు అంతగా అవమానించాక కోపం రాక ఇంకే వస్తుందే? కూతుర్ని గొడ్రాలు అన్నందుకు నన్ను పుట్టింటికి పొమ్మంటుందా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఉన్నమాటే కదా అన్నాను. కూతురికేమైనా 10 మంది పిల్లలున్నారా? పెళ్ళయ్యి 25 ఏళ్లైనా గొడ్రాలే కదా. మరలాంటప్పుడు నేనన్నది తప్పెలా అవుతుందే? మీరన్నది నిజమే ఆంటీ. కాకపోతే జానకమ్మ గారికి శుభప్రద ఆంటీ తల్లి కదా. పాపం కూతుర్ననేసరికి తల్లి మనసు బాధపడుంటుంది. అందుకని కోడల్ని పుట్టింటికి పొమ్మంటుందా? అసలు దీనంతటికి కారణం ఆ శుభప్రద. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దాన్ని అవమానించి అత్తింటికి గెంటేద్దామని నేను ప్రయత్నిస్తుంటే ఈ పెద్దావిడేమో నన్ను అవమానించి నన్ను పుట్టింటికి పంపిస్తుందంట. నా భర్త నన్ను వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ ఇంటిని ఎందుకు అంటిపెట్టుకునున్నాను? నా అత్తిల్లు ఇక్కడ ఉన్నవాళ్లంతా నా వాళ్లని అభిమానంతో ఉన్నాను. కాని ఈ ప్రేమని, అభిమానాన్ని పెద్దావిడ గుర్తించిందా? లేదే. ఆవిడ కూతుర్ని ఒక్క మాట అనేసరికి ఇంటి కోడలన్న విషయం కూడా మర్చిపోయి నన్ను పుట్టింటికి పొమ్మంది. నా భర్తే గనక ఇక్కడ ఉండుంటే నన్ను ఇన్ని మాటలు అననిచ్చేవాడా? నాకీ గతి పట్టుండేదా? నిజమే ఆంటీ, అంకుల్ లేకపోయేసరికి మీరందరికీ లోకువైపోయారు. అవుతానే, అవుతాను. అత్తింటినే పట్టుకొని వేలాడని చూడు. నన్ననుకోవాలి. ఇప్పటిదాకా కుటుంబం కోసం గొడ్డులాగా కష్టపడ్డాను. కష్టార్జితం మొత్తం నిస్వార్థంగా సమానంగా అందరికీ పంచాను. కానీ ఒక్కరంటే ఒక్కరైనా నాకు సపోర్ట్గా నిలబడ్డారా? సుహాసిని అన్నదాంట్లో తప్పే ఉందని అత్తయ్య గారిని ప్రశ్నించారా? లేదే. అలాంటప్పుడు ఈ ఇంట్లో వాళ్ల గురించి నేనెందుకు ఆలోచించాలి? ఈ సుహాసిని స్వార్థంగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో రుచి చూస్తారు. చూపిస్తా నేనంటే ఏంటో ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.